అందరికీ నమస్కారం. రొయ్యలని ప్రాన్స్ అంటారని నాకు 10th క్లాస్లో తెలిసింది. నేను బీఎడ్ చేస్తున్నప్పుడు నా లంచ్ బాక్స్ ఎక్కువ టమాటా గుడ్డు కూర, టమాటో రొయ్యలు, ఉసిరికాయ పచ్చడి ఇవే ఎక్కువగా నేను లంచ్ బాక్స్లో తీసుకెళ్లేదాన్ని. మా శ్రీవారిని 2 months నుంచి అడుగుతున్నా నేను. ఇది పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి కూడా అడుగుతారా, ఎన్ని రోజులు కావాలని, ఎట్లా అడగాలి అని చెప్పేసి అన్నాడు. దేవుడా, ఇక తేడేమోలే, నేనే ఎప్పుడైనా తెచ్చుకుందాంలే అనుకున్నా. ఏదో కారణం వల్ల మా వారి మీద అలిగాను నేను. మరి నా ఆల్క పాంట్ తీర్చాలంటే నేను అడిగింది తీసుకురావాలి కదా. అదేంటో కాదు, ప్రాన్స్ తీసుకొచ్చారు, డ్రై ప్రాన్స్. టమాటో కూడా ఎక్కడ తీసుకొచ్చారో కానీ నాటు టమాటో అనుకుంటా, చాలా చాలా బాగుంది. తాలింపు చేసి ఈ రొయ్యలను అందులో వేసేసాను. నాకైతే కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అబ్బా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా కూడా భార్యాభర్తలు రాపినా ఏం చేసినా కలిసిపోతూనే ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రేమ తగ్గుద్దా? తగ్గదు. బరువు బాధ్యతలు పెరగడం వల్ల ప్రేమ చెప్పకపోవచ్చు, చూపిస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.